ప్రజాసేవకు అంకితమైన జీవితంతో సేవా కార్యక్రమాల ద్వారా మన్ననలు పొందిన రాజశ్రీ పొన్నుమండ లక్ష్మణస్వామి వర్మ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అగ్నికుల క్షత్రియులను సమాజంలో చిన్నచూపు చూడటాన్ని సహించలేక చరిత్రను అధ్యయనం చేశారని, అనేక ప్రాంతాల్లో తిరిగి శోధించి బ్రిటిష్ ప్రభుత్వానికి ఆధారాలు చూపించి అగ్నికుల క్షత్రియులుగా గుర్తింపు తీసుకొచ్చారన్నారు. అగ్నికుల క్షత్రియ జాతిపిత స్వర్గీయ పొన్నుమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ శ్రీ పెంగళి వెంకయ్య సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పీతా గోపీచంద్, అగ్నికుల క్షత్రియ బీసీ సంఘాల నాయకులు తదితరులతో కలిసి పొన్నుమండ లక్ష్మణస్వామి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పొన్నుమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు. అగ్నికుల క్షత్రియుల చరిత్రను భావితరాలకు చాటి చెప్పిన మహనీయుడు లక్ష్మణస్వామి వర్మ అని, ఆయన ఆయుర్వేదంతో వేలాది మంది పేదలకు ఆరోగ్యాన్ని ప్రసాదించారని పేర్కొన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులిచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. నాటి సమాజంలో ప్రజల సమస్యలను చూసి చలించిపోయి వారికి పొన్నుమండ లక్ష్మణస్వామి వర్మ అండగా నిలిచారన్నారు. పేదల కోసం కోరంగిలో ఉచిత వైద్యశాల ఏర్పాటు చేశారని, అగ్నికుల క్షత్రియుల చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా పత్రికను నడిపించారన్నారు. అగ్నికుల క్షత్రియులను సమాజంలో చిన్నచూపు చూడటాన్ని సహించలేక చరిత్రను అధ్యయనం చేశారని, అనేక ప్రాంతాల్లో తిరిగి శోధించి బ్రిటిష్ ప్రభుత్వానికి ఆధారాలు చూపించి అగ్నికుల క్షత్రియులుగా గుర్తింపు తీసుకొచ్చారన్నారు. ఇందుకు అనేక సంవత్సరాల పాటు పోరాడి ప్రత్యేకంగా జీవో వచ్చేలా చేసిన కృషి లక్ష్మణస్వామి వర్మ గారి చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా అందరి ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న పొన్నుమండ లక్ష్మణస్వామి వర్మ వంటి మహనీయుల అడుగుజాడల్లో నడిచే అవకాశం లభించడం తన అదృష్టమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రధానంగా పొన్నుమండ లక్ష్మణస్వామి గారు 1800వ శతాబ్దంలో వారు అగ్నికుల క్షత్రియులు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. అలాగే వారు ఆయుర్వేద మెడిసిన్ కూడా తయారు చేసి దేశ విదేశాలకు కూడా మరి ఆ రోజున ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అదే కాకుండా పత్రిక పెట్టి ఆ పత్రిక ద్వారా సామాజిక వర్గం, ఎందుకంటే అప్పటి వరకు వేరు వేరు పేర్లతో పిలువబడేవాళ్ళు, పల్లీలని, పల్లికారులని, రకరకాల కాపులని, ఇలా రకరకాల పేర్లతో ఆంధ్ర రాష్ట్ర తీరం మొత్తం కూడా పిలువబడుతుండేవాళ్ళు. మరి ఆ చరిత్రనంతా కూడా ఆయన తయారు చేసి ఆ చరిత్రలో మరి బ్రిటిష్ వారు అందరికి కూడా సమర్పించి ఆనాడు అగ్నికుల క్షత్రియ నామకరణ చేయాలని చెప్పి వారు పోరాటం చేసి సాధించడం జరిగింది. వారి యొక్క స్థితిగతులు, ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ అభివృద్ధి కోసం వారు చేసినటువంటి కృషికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కాకినాడ దగ్గర ఉన్నటువంటి కోరంగి గ్రామంలో ఆయన జన్మించారు. మరి ఆయన గుర్తుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన విగ్రహాల్ని అగ్నికుల క్షత్రియులు దైవంగా భావిస్తారు. చాలా చోట్ల ఆయన విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. మరి ఈరోజు ఆయన జయంతిని చేసుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకి అలాంటి కృషి చేసినటువంటి వ్యక్తిని గుర్తించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు పికిల్ బాల్ వంటి నూతన క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి, నూతన క్రీడా వసతులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. విజయవాడ నోవెటల్ సమీపంలో ఉన్న విజయవాడలోని పికిల్ బాల్ అండ్ క్రీడా కేవ్స్ వేదికగా అమరావతి పికిల్ బాల్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ పోటీలను విజయవాడలో నిర్వహించడం అభినందనీయమన్నారు. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు ఈ లీగ్ పోటీలు జరగనున్న నేపథ్యంలో క్రీడాకారులు తమ ప్రతిభను చాటే విధంగా ఆడాలని సూచించారు.
రాష్ట్రంలో పికిల్ బాల్ క్రీడా అభివృద్ధికి ఈ లీగ్ ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు పికిల్ బాల్ వంటి నూతన క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి, నూతన క్రీడా వసతులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సినీ నటుడు సుశాంత్, ఇంకా పలువురు క్రీడా రంగానికి చెందిన వారు పాల్గొన్నారు. మన విజయవాడ ఈ అమరావతి పికిల్ బాల్ టోర్నమెంట్కి వేదిక కావడం, ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన శాసనసభ్యులు పెద్దలు గద్దె రామ్మోహన్ రావు గారి కుటుంబ సభ్యులకు, అలాగే సోదరులు ఆంధ్ర రాష్ట్ర శాప్ చైర్మన్ రవినాయుడు గారికి, అలాగే ఇక్కడ మెయిన్ స్పాన్సర్ అయిన జైన్ గారు గోల్డ్ మెడల్ కంపెనీ నుంచి నిర్వాహకులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన అంతర్జాతీయ జాతీయ క్రీడాకారులందరికీ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కొత్తగా ఎమర్జ్ అయిన గేమ్స్లో పికిల్ బాల్ ఒకటి. దానికి మన ఆంధ్ర రాష్ట్రం వేదిక అవుతూ ఉంది. గత 2 నెలల ముందు వైజాగ్లో ఒక అంతర్జాతీయ పరిణామాలతో ఒక మంచి ఈవెంట్ జరగడం, దీన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి గౌరవ ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఇక్కడ చూస్తే ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, క్రీడలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ ఇండోర్ స్టేడియమే ఒక ఉదాహరణ. గద్దె క్రాంతి గారు మరియు వాళ్ళ సతీమణి, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ పికిల్ బాల్ని ప్రోత్సహించాలని, లీగ్స్ నిర్వహించాలని, మాతనే కాదు ఒక డాక్టర్గా ఉండి పేషెంట్స్నే కాదు, ముందు ఆరోగ్యంగా ఉంటేనే పేషెంట్స్ తగ్గుతారనే ఉద్దేశంతో క్రీడల మీద మక్కువ చూపిస్తున్నారు. దానిలో భాగంగానే ఎంతోమందే విజయవాడలో ఒక లీగ్ పెట్టడం జరిగింది. ఊహించిన విధంగా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఆన్లైన్లో దేశంలో నలుమూల నుంచి కూడా అమరావతి అనే బ్రాండు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు 2014లో విడిపోయిన రాష్ట్రానికి మన రాజధాని అమరావతి అని అనౌన్స్ చేసిన తర్వాత ఇవాళ అనేకమైన ఎంక్వైరీస్ వస్తూ ఉన్నాయి ఈ గేమ్ కోసం, ఈ కాంపిటీషన్ కోసం. సో అలాంటి అమరావతి పికిల్ బాల్ ఇక్కడ విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషదాయకం. మరి దానికి ఇది వచ్చిన ప్లేయర్స్ కూడా నలుమూలల నుంచి కూడా రావడం జరిగింది. అండ్ చీఫ్ గెస్ట్ అందరూ వచ్చి ఇప్పుడే స్టార్ట్ చేశారు లీగ్ని, అమరావతి పికిల్ బాల్ లీగ్ని. దీనికి ఇది చేద్దాం అనుకున్నప్పుడు ద మెయిన్ థింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకొద్దామని చేశాము. ఇది నెక్స్ట్ 3 days జరగబోతుంది ఇది. సో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్స్తో పాటు తెలంగాణ ప్లేయర్స్ అండ్ నేషనల్ ప్లేయర్స్ రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా 16 మంది వచ్చారు. ఇలా అందరూ కలిసి ఆడటం ఇదే ఫస్ట్ టైం అండి కంట్రీలో, ఇదే ఫస్ట్ టైం. బికాజ్ యూజువలీ రీజనలీ ఉంటుంది, బట్ మనం అలా మిక్స్ చేసి ఆల్ ఓవర్ ఇండియా నుంచి తెచ్చి చేయటం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఆంధ్రప్రదేశ్లో ఈ నైట్రో పికిల్ బాల్ అనేది ఇస్ ద బెస్ట్. మేమందరం కలిసి మొట్టమొదటిసారిగా క్రీడాకారులందరినీ కలపాలని చెప్పి వాళ్ళకి నిజంగా ఒక హై లెవెల్ ఆఫ్ పికిల్ బాల్ గేమ్ అనేది చూపించాలని చెప్పి కంకణం కట్టుకుని మన రాష్ట్ర రాజధాని అయిన అమరావతి పేరు మీద, అమరావతి అనేది ఒక బ్రాండ్, ఆ పేరు మీద అందరినీ కలిపి తీసుకొచ్చి ఇక్కడ ఇలాగ లీగ్ ఒకటి కండక్ట్ చేయాలని అనుకోవడం జరిగింది. అయితే మనం అమరావతి పికిల్ బాల్ లీగ్ అనే పేరు అనౌన్స్ చేసిన వెంటనే కూడా దేశంలో నలుమూలల నుంచి కూడా డిమాండ్ వచ్చి ఫ్రాంచైజీ ఓనర్స్ అందరూ కూడా కాల్ చేసి మాకు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఈవో, ఆలయ చైర్మన్, అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శనం చేసుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి వేద పండితుల ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి రానున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. క్యూ లైన్లు, తాగునీటి వసతి, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వీఐపీ దర్శనాలతో పాటు సాధారణ భక్తుల దర్శనం కూడా సజావుగా కొనసాగేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, షటిల్ సర్వీసులు, అత్యవసర సేవలను ముందుగానే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆలయ మాస్టర్ ప్లాన్ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను రాష్ట్ర ప్రతిష్టకు తగిన రీతిలో అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆలయాల అభివృద్ధి, భక్తుల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. కుటుంబ, ఆస్తి, వ్యాపార, వాణిజ్య, సివిల్ తదితర వివాదాలను కోర్టుల చుట్టూ తిరగకుండా పరస్పర అంగీకారంతో మధ్యవర్తిత్వం ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చునని 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ తెలిపారు. మధ్యవర్తిత్వ విధానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయ సేవలు ప్రతి ఒక్కరికి సులభంగా చేరువ కావాలంటే ప్రజలు మధ్యవర్తిత్వ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వ విధానానికి ప్రాధాన్యత పెంచుతూ ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో కృష్ణా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీస్, ది బెజవాడ బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం దేశం కోసం అనే నినాదంతో 1 కిలోమీటర్ అవగాహన పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. పాదయాత్రలో విజయవాడలోని వివిధ న్యాయస్థానాల న్యాయమూర్తులు, న్యాయవాదులు, కృష్ణా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ప్రతినిధులు, న్యాయశాఖ అధికారులు, న్యాయ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నగర వీధుల గుండా సాగిన ఈ పాదయాత్రలో మధ్యవర్తిత్వమే శాంతియుత పరిష్కారం, కోర్టు వెలుపలే వివాదాలకు ముగింపు, సమయం, ధనం ఆదా చేసే ఉత్తమ మార్గం మధ్యవర్తిత్వం వంటి సందేశాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్, కుటుంబ, ఆస్తి, వ్యాపార, వాణిజ్య, సివిల్ తదితర వివాదాల్లో పరస్పర అంగీకారంతో మధ్యవర్తిత్వం ద్వారా వేగవంతం పరిష్కారం పొందవచ్చునని తెలిపారు. కోర్టు విచారణతో పోలిస్తే మధ్యవర్తిత్వం ద్వారా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో వివాదాలను పరిష్కరించుకోవచ్చునని, ఇరు పక్షాల మధ్య సత్సంబంధాలు కూడా కొనసాగుతాయని వివరించారు. మధ్యవర్తిత్వం అనేది గెలుపోటమి అనే భావనకు అతీతంగా ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని అందించే సమర్థవంతమైన విధానమని పేర్కొన్నారు. చిన్న చిన్న వివాదాల విషయంలో ప్రజలు కోర్టులను ఆశ్రయించే ముందు మధ్యవర్తిత్వ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవల సంస్థ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మధ్యవర్తిత్వ విధానాన్ని గ్రామీణ స్థాయి వరకు విస్తరించేందుకు ఇటువంటి అవగాహన సదస్సులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. కుటుంబ, ఆస్తి, వ్యాపార, వాణిజ్య, సివిల్ తదితర వివాదాలను సుదీర్ఘ న్యాయ ప్రక్రియకు వెళ్లకుండా పరస్పర అంగీకారంతో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. ప్రజలకు న్యాయ సేవలు సులభంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రావాలంటే మధ్యవర్తిత్వ విధానంపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ విధానాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా చిన్న చిన్న వివాదాలు కోర్టుల వరకు వెళ్లకుండా స్థానిక స్థాయిలోనే పరిష్కారం అవుతాయని చెప్పారు. న్యాయ వ్యవస్థపై భారం తగ్గడంతో పాటు ప్రజలకు సమయం, ధనం ఆదా అవుతుందని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ మధ్యవర్తిత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని, జాతీయ న్యాయ సేవల సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఆగస్టు 1 నుంచి డిసెంబర్ 31 వరకు వీటికి సంబంధించిన కార్యక్రమాలని చేయడం జరుగుతుంది. వాటిలో భాగంగా 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్స్ చేస్తూ ఈ మధ్యవర్తిత్వాన్ని గురించి ప్రజలకి, లిటిగెంట్స్కి దాని గురించి తెలియజేసి వారి యొక్క సమస్యల్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటారని, వారి సమస్యల్ని పరిష్కరించుకుని ఇద్దరు మాట్లాడుకొని పరిష్కరించుకుంటారని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చాలామందికి తెలియజేస్తారని కోరుకుంటూ బార్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో, అలాగే మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరూ, మా జ్యుడిషియల్ స్టాఫ్ అందరం కూడా 1K ర్యాలీని మొదలుపెట్టాం. ఈ కార్యక్రమంలో వీటిల్లోనే బైక్ ర్యాలీస్, అలాగే పాంప్లెట్స్ ఇవి చేయడము,
రకరకాల ప్రోగ్రామ్స్ ఈ వారం మొత్తం చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం జనాల్లోకి దీన్ని తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో. థ్యాంక్ యూ. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారము ఈ యొక్క మధ్యవర్తిత్వం దేశం కోసం అనే కాన్సెప్ట్తో మేము పాదయాత్ర నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా నిన్న బెజవాడ బార్ అసోసియేషన్ ప్రాంగణం నందు ఒక స్టాల్ ఓపెన్ చేయడం జరిగింది. పాంప్లెట్లు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సహజంగా అందరికీ ఉన్న అపోహ ఏంటంటే కోర్టులు, ప్లేడర్లు అంతా లిటిగేషను వ్యవహారం పెంపొందిస్తూ ఉంటారు అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. న్యాయమూర్తులు కానీ న్యాయవాదులు కానీ ఎవరైనా రాజీ పడతాము అని అంటే పడతామనే కాదు, వాళ్ళలో ఏమాత్రం కోరిక లేకపోయినా అనేక సందర్భాల్లో న్యాయమూర్తులు ముఖ్యంగా మా విజయవాడలో రాజీ పడండి, మీరు లిటిగేషన్లు పెంచుకోవద్దు, సుఖంగా ఉండండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే లిటిగెంట్ పబ్లిక్ కూడా మేము వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి పరిష్కారం చేసి ఎన్నో సమస్యలను తీర్చడం జరిగింది. అది ఈ రోజున కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ప్రోగ్రాము ఈ సంవత్సరం ఇంకొంచెం బలీయం చేసి మేము పాదయాత్రలు చేయడం, పాంప్లెట్లు పంచిపెట్టడం, టీవీ మీడియా ద్వారా అందరికీ ప్రజల్లో చట్టాల గురించి అవగాహన, అలాగే లిటిగేషన్ వల్ల వచ్చే నష్టాలు వీటిలన్నింటినీ కూడా మేము వివరిస్తూ లిటిగేషన్ వద్దు, చక్కగా మీరు సామరస్యంగా ఉండండి అని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము. ముత్యాలంపాడులో జరిగిన ఘటనను రాజకీయం చేయడం సరికాదని ఏపీ స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు స్పష్టం చేశారు. ప్రజలు అధిక సంఖ్యలో వినియోగించే రద్దీ బస్టాప్లను ఆక్రమించి ఆందోళన నిర్వహించడం వల్ల సాధారణ ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. మెగా డిఎస్సీ అంశంపై అసత్య ప్రచారాలతో నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. స్థానిక ప్రజల ఫిర్యాదుల మేరకే ఎమ్మెల్యే బోండా ఉమా ఘటనా స్థలానికి వెళ్లారని, వ్యక్తిగత విమర్శలకు బదులుగా ప్రజా సమస్యలపై చర్చించాలని వారు సూచించారు. అలాగే కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనతో అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. బస్ స్టాప్ను ఆక్రమించి ప్రయాణికులు, వందల మంది ప్రయాణికులు ఆ బస్ స్టాప్ ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటి బస్ స్టాప్ను ఆక్రమించి ప్రజలను ఇబ్బంది గురి చేస్తూ ఉంటే స్థానిక శాసనసభ్యులైనటువంటి బోండామేశ్వరరావు గారికి అక్కడి ప్రజలు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అక్కడికి రావడం జరిగింది. వచ్చి పర్మిషన్ ఉందా లేదని చెప్పి డిపార్ట్మెంట్ అడిగారు. అడిగిన తర్వాత కూడా గంట సమయం ఇచ్చారు. మీకు గంట సమయం ఇస్తున్నాం, విజయవాడలో ఎవరు ధర్నా చేసుకోవాలన్నా సరే ధర్నా చౌక్ ఉంది, చక్కగా అక్కడికి వెళ్ళి నిరసన కార్యక్రమం చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అయినా సరే వినిపించుకోకుండా అక్కడ అల్లరి మోకలతోటి, తాగుబోతు బ్యాచ్ తోటి అడావుడి చేసి ప్రజల ఇబ్బందులు వెళ్ళాలని చూశారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా ఓర్పు సహనాలు ఎంతవరకు ఉంటాయి? ఆ సహనం నశించి కార్యకర్తలు ఆ టెంట్ తీసేయడం తగ్గింది తప్పితే మిగతా విషయం కాదు. ఇవాళ గొడ్డల పార్టీ డిఎస్సీ మీద మాట్లాడుతూ ఉంది. ఏదో జంత్రమంత్రం జరిగిన గంజీ ఉద్యమాన్ని చూసి పులును చూసి నక్కల వాసన పెట్టుకున్నట్టుగా ఇవాళ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నిజంగా మీ గొడ్డల పార్టీ నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే మా యువ నాయకుడు లోకేష్ గారు సవాల్ విసిరారు. సవాల్ విసిరి ఎన్ని రోజులైనా ఎందుకు స్పందించలేకపోతా ఉన్నారు? నగరంలో మార్కెట్ అభివృద్ధి, ఆధునిక భవనాల నిర్మాణం, పచ్చదనం పెంపు, పారిశుద్ధ నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. స్థానిక వ్యాపారులు, మార్కెట్ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వాణిజ్య సముదాయాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర మధురానగర్, బాంబే కాలనీ, అజిత్ సింగ్ నగర్, ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, పారిశుద్ధ నిర్వహణను పరిశీలించారు. అజిత్ సింగ్ నగర్ స్టేడియం సమీపంలోని చేపల మార్కెట్తో పాటు విజయవాడ నగరపాలక సంస్థ వాణిజ్య సముదాయాన్ని పరిశీలించిన కమిషనర్ స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి
స్థానిక వ్యాపారులు, మార్కెట్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వాణిజ్య సముదాయాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. తదుపరి మధురానగర్లోని నగరపాలక సంస్థ పాత భవనాన్ని పరిశీలించిన కమిషనర్ శిథిల వ్యవస్థకు చేరుకున్న భవనాన్ని తొలగించి ఆ స్థానంలో ఆధునిక సౌకర్యాలతో G+1 భవన నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేసి నిర్మాణ ప్రక్రియను ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఇన్నర్ రింగ్ రోడ్ను పరిశీలించిన కమిషనర్ రహదారి వెంబడి విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని మరింత పెంపొందించాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అజిత్ సింగ్ నగర్లోని అన్నా క్యాంటీన్లను కూడా పరిశీలించిన కమిషనర్ అక్కడికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో ఇళ్ల స్థలాలు, పట్టాల రిజిస్ట్రేషన్ల అంశాలపై సిపిఎం మరోసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. పేదలకు హామీ ఇచ్చిన 2 సెంట్ల ఇంటి స్థలాలు టిట్కో, JNNURM ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వం విఫలమైందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు అందే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇదే అంశాలపై ఇంటింటికి సిపిఎం పేరుతో 4 రోజుల పాటు ప్రజల్లో విస్తృత ప్రచారం చేపడుతున్నట్లు ప్రకటించారు. నగరంలో పెండింగ్ లో ఉన్న గృహాలు, పట్టాలు, మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దశల వారీ క్యాంపెయిన్ చేసింది సిపిఎం ఆధ్వర్యంలో. ఈ క్యాంపెయిన్లో వేల దరఖాస్తులు కలెక్టరేట్లో ఇచ్చేటువంటి దానికి ప్రయత్నం చేశాం. కలెక్టర్ గారు వాటికి సంబంధించినటువంటి అకౌంటబిలిటీకి సంబంధించినటువంటిది ఇస్తామని చెప్పారు తప్ప ఇంతవరకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. రెండోది, ప్రభుత్వం ఒకవైపున ప్రకటిస్తూ ఉంది, నేను 2 సెంట్ల స్థలం నగరానికి దగ్గరలో ఉన్నటువంటి పేద ప్రజలకి 2 సెంట్ల స్థలం ఇస్తానని చెప్పనని ప్రకటించింది. 2 సెంట్ల స్థలం సంగతి ఏమో తెలియదు, కానీ ఉన్నటువంటి కట్టినటువంటి ఇళ్ళు సంగతి ఏంటని చెప్పనేటువంటిది జనం అడుగుతున్నారు. ఈ కట్టినటువంటి ఇళ్ళు ఏమిటి అని చెప్పనేది జనం అడిగేటువంటి దానికి సమాధానం చెప్పేటువంటి నాదుడు కనపట్ల. టిట్కో ఇళ్ళు ఉన్నాయి, JNNURM ఇళ్ళు ఉన్నాయి. టిట్కో ఇళ్ళు ఇంతవరకు వేల సంఖ్యలో, వందల సంఖ్యలో ఇళ్ళు ఖాళీగా ఉన్నా, కట్టి పడావుగా ఉన్నా వాటిని ఒక్కళ్ళకి కూడా కేటాయించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు కేటాయిస్తూ ఉన్నారు. గతంలోనూ చేశారు. ఇప్పుడు మళ్ళీ 2014-19లో చేసినటువంటి తంతే మళ్ళీ 2026 నుంచి మళ్ళీ మొదలుపెట్టారు. అధికార పార్టీ నేతలు వీటిని అమ్మేసుకుంటా ఉన్నారు. వాళ్ళ కార్యకర్తలకు పంచి పెడతా ఉన్నారు. ఇష్టం వచ్చినటువంటి రీతిలో ప్రజాప్రతినిధులు ఏ ఒక్కళ్ళు కూడా దీనికి అతీతం కాదని చెప్పనేటువంటిది ఈరోజు చెప్తా ఉంది. డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ తూర్పు నియోజకవర్గం నేతలు డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలని వారు కోరారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఆందోళన చేస్తున్న వైసీపీ శ్రేణులపై టీడీపీ నేతలు దాడి చేయడానికి వారు ఖండించారు. డిఎస్సీలో అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ చేపట్టిన నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా పార్టీ తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో ఆటోనగర్ గేట్ ఎదురుగా ఉన్న సాయిబాబా కళ్యాణ మండపం వద్ద దీక్షలు ఏర్పాటు చేశారు. పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ దీక్షలను ప్రారంభించారు. అనేక మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని, సెంట్రల్ నియోజకవర్గంలో ఆందోళన చేస్తున్న వైసీపీ శ్రేణులపై ఎమ్మెల్యే బోండా ఉమా నేతృత్వంలో దాడులు చేయడానికి ఖండించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతోనే ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతుందని విమర్శించారు. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైసీపీ తరపున పోరాటం సాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, మండల అధ్యక్షుడు చలపాటి సన్ని, గద్దె కళ్యాణ్, మాజీ కార్పొరేటర్లు భీమిశెట్టి ప్రవళిక, రహీనా నాహిద్, సోషల్ మీడియా స్టేట్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్లు మాగంటి నవీన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనం ఇక్కడ డిఎస్సి 2025కు సంబంధించిన పేపర్ లీకేజు మరియు ఉద్యోగాల అలాట్మెంట్లో జరిగిన అవకతవకల గురించి నష్టపోయిన డిఎస్సి అభ్యర్థుల
వారి గురించి మనం ఈరోజు మరి నిరాహార దీక్ష చేయడం అనేది జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా పారదర్శకత కనిపిస్తూ ఉంది, ట్రాన్స్పరెన్సీ కనిపిస్తూ ఉంది. 1,50,000 ఉద్యోగాలు మరి ఎటువంటి అవినీతికి దారివ్వకుండా ఎంతో ట్రాన్స్పరెన్సీగా మెరిట్ లిస్ట్ పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం చూస్తే కనీసం 16,000 ఉద్యోగాలకి ఇన్ని నెలల నుంచి ఎన్నో అవకతవకలు. ఒక 16,000 ఉద్యోగాలు ట్రాన్స్పరెన్సీతో ఇవ్వని కూటమి ప్రభుత్వం మనకు అవసరమా అని ఈరోజు మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. అలాగే డిఎస్సి పేపర్ ఎగ్జామ్ కన్నా ముందు పేపర్ ఎప్పుడైతే ప్రిపేర్ అవుతుందో అప్పటి నుంచి కూడా ఈ డిఎస్సిలో అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. ఎలా అంటే డిఎస్సి ఏదైతే ప్రశ్నాపత్రం తయారు చేసే విధానంలో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. అంటే రాష్ట్రంలో నిరుద్యోగ యువత సమస్యలు, డిఎస్సి నియామకాలు, స్పోర్ట్స్ కోటా భర్తీలో జరిగిన పారదర్శకత లోపంపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజు హోరెత్తాయి. గాంధీనగర్ ధర్నా చౌక్ లో మాజీ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల నేతృత్వంలో ఈ దీక్షా కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా మాజీ పలువురు నేతలు మాట్లాడుతూ డిఎస్సి నియామకాలు, స్పోర్ట్స్ కోటా 400 ఉద్యోగాల భర్తీలో భారీగా అక్రమాలు జరిగాయని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక తీవ్ర అసహనంతో ఉందన్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలిగిన మంత్రులు తప్పుకొని అధికారులను ముందుకు నెట్టడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ కు టాప్ ర్యాంక్ రావటం, ఆపై అతని పేరును తొలగించి 2వ ర్యాంక్ నుంచి జాబితాను ప్రారంభించడం వెనుక ఉన్న పారదర్శకత ఎక్కడా అని ఆయన నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో రౌడీజం పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీల తోలు తీస్తా అని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు పార్టీలోనే రౌడీలు ఉన్నారంటానికి ఈ దాడులే ప్రత్యక్ష నిదర్శనమని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా తన అనుచరులతో వచ్చి దీక్ష శిబిరంపై దాడి చేసి టెంట్లు కూల్చివేయటాన్ని తీవ్రంగా ఖండించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి బోండా ఉమా ఎవరు? పోలీసులు చూస్తుండగానే దాడులు జరుగుతుంటే వారు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణమని ధ్వజమెత్తారు. నోటిఫికేషన్లు కూడా ఎక్కడ కూడా ఇవ్వట్లే. మరి ఈ విధంగా ఈ రోజున నిరుద్యోగ యువతని ఏ విధంగా మోసం చేస్తున్నారో ఈ అంతా కూడా ఈ రోజున యువతతో పాటు ప్రజలంతా కూడా గ్రహిస్తున్నారు. మరి నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, దేశంలో చూసే ఉన్నారు. మొన్న ప్రజలంతా కూడా తిరగబడే రోజు వస్తూ ఉంది. మీరు ఈ రోజున శాంతియుతంగా చేసేటువంటి నిరసన టెంట్లు బీకేయడము, దాడి చేయడము దుర్మార్గంగా ఈ రోజున మరి పరిపాలన సాగిస్తూ మీరు మరి చేస్తున్నటువంటి అరాచకాలను త్వరలో ఎదుర్కొనే రోజు, ప్రజలంతా తిరగమల్లే రోజు వస్తుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. రాష్ట్రంలో డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలి. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 9,100 కోట్ల రూపాయలు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని రాష్ట్రంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇవ్వాలనే డిమాండ్లతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే విజయవాడ ధర్నా చౌక్లో మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో డిఎస్సి అక్రమాల మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పలు దఫాలుగా అనేక ఆందోళనలకి పిలిపించారు. ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు. కానీ నారా లోకేష్ గారు ఎందుకు దీని మీద మీరు సిబిఐ విచారణకి కాల్ ఫర్ చేయట్లేదు, మీరెందుకు రాజీనామా చేయట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రిలే నిరాహార దీక్షలకు పిలిపివ్వగానే టెంట్ల మీద అప్రజాస్వామిక పద్ధతిలో మీరు దాడి చేస్తూ ఉన్నారు. నిన్న జరిగిన మల్లాది విష్ణు గారి మీద, పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద జరిగిన దాడి, ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి, రాజ్యాంగ హక్కులపై దాడి. మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత ఆత్మన్యూనతో ఉందంటే ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తూ ఉంటే ఆందోళన చేస్తున్న వారి మీద టెంట్ల మీద అప్రజాస్వామికంగా దాడి చేయడము, కొట్టడము, రాళ్ళు విసరడము, కర్రలతో దాడి చేయడం అనేది ఇది చాలా ఆత్మన్యూనతో ఈ ప్రభుత్వం ఉంది. డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఆర్తో విచారణ జరిపించాలని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సుందర్ చైతన్య కోరారు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజు ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు జరిగే ఈ దీక్షలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొని ఇది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సుందర్ చైతన్య మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు 4 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికే పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన నిరుద్యోగ భృతి నెలకు 3,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో విద్యార్థి సంఘాల వాళ్ళు డిఎస్సి గురించి చేస్తున్న నిరాహార దీక్షకి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ నుంచి వారికి సంఘీభావం తెలియజేస్తూ, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మా ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలని మేనిఫెస్టోని అసెంబ్లీలో ఏ రకంగా నిర్వహించారో, మరి ఆ మేనిఫెస్టోని తుంగలో దొక్కి ఏదైతే లోకేష్ విద్యాశాఖ మంత్రి డిఎస్సిలో చేసినటువంటి అక్రమాలకి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి వెంటనే, లేదంటే సిబిఐ ఎంక్వైరీ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మీరు చేసినటువంటి దారుణాలు, అక్రమాలు అన్నీ కూడా వివిధ మాధ్యమాల్లో 15 లక్షలు 20 లక్షలు బేరసారాలు ఆడటం, ఇవన్నీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ దేశమంతా కూడా చూసింది. కాబట్టి విద్యార్థులకి భవిష్యత్తునివ్వండి. వాళ్ళు కష్టపడి చదువుకున్న దానికి ఉద్యోగాలు లభించకుండా వాళ్ళు పడే కుటుంబాల వేదనలకి మీరు ఆ కన్నీటి దాంట్లో కొట్టుకుపోతారని హెచ్చరిస్తూ, మీరు వెంటనే రాజీనామా చేయాలని లోకేష్ గారిని ఈ సభావేదికగా తెలియజేస్తూ, మరి ఎస్ఎస్ఎల్ తరపున ఈ విద్యార్థి సంఘాలకి సంఘీభావం తెలియజేస్తున్నాం. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మొదలైనటువంటి నిరసన ర్యాలీ దగ్గర నుంచి ఈ రోజు జరుగుతున్న ఈ రిలే నిరాహార దీక్షల వరకు ప్రధాన ముఖ్యోద్దేశం డిఎస్సిపై జరిగిన అక్రమాలు, ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి, విద్యా దీవెన, స్కూల్ స్టార్ట్ అయ్యి 2 నెలలు కావస్తున్నా ఈ రోజు వరకు యూనిఫామ్లు కానీ బెల్ట్లు కానీ ఈ రోజు వరకు విద్యార్థులకు ఇవ్వకపోవటం. రెండోది, పేరు మార్చి తల్లి వందనం అని పెట్టి 15,000 అని చెప్పి ఎలక్షన్ ముందు హామీ ఇచ్చి దాని తర్వాత దాన్ని కాళ్ళ రాస్తూ ఒకళ్ళకేమో 2,000 వేస్తారు, ఒకళ్ళకేమో 5,000 వేస్తారు, ఒకళ్ళకేమో 10,000 వేస్తారు, కొన్నేమో డైరెక్ట్గా యాజమాన్యాల అకౌంట్కి వేస్తారు, ఇంకోటేమో వాళ్ళకి వేస్తారు. దీని మీద మీరు ఒక శ్వేతపత్రం, మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రప్రథమంగా డిఎస్సి మీద జరిగిన అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరాహార దీక్షకి, విద్యార్థులు చేసిన దీక్షకి బాధ్యత వహించి ఆయన ఎలా అయితే రాజీనామా చేశారో మీ మిత్రపక్షాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సభావేదిక నుంచి మా విద్యార్థుల తరపున లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కోరుతా ఉంటుంది, విద్యార్థి లోకం మీరు కూడా రాజీనామా చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. డిఎస్సిలో 2వ అక్రమం స్పోర్ట్స్ కోట. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.